డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందని ఆ మధ్యన మహేష్ బాబు సినిమాలో డైలాగ్ పెట్టారు. ఇప్పుడు అట్లాగే ఐఎస్ఐఎస్కే తొడకొడుతోంది. మాస్కో మీద దాడి చేసాం, రష్యా అత్యంత భద్రత కలిగిన దేశం, అత్యంత గూఢచర్య వ్యవస్థ ఉన్నటువంటి దేశంలోకే చొరబడి వాళ్ళ రాజధానిలోని మాస్కోలోనే దాడి చేసాం. అది మా శక్తి. త్వరలో ఈ పరిణామాలు అంటే భారత్ను ఒక పక్కన హెచ్చరించింది, భారత్లో ఇట్లాంటి వాటికి పాల్పడతామని. దాంతోపాటుగా అమెరికాని హెచ్చరించింది, అమెరికాకి ఇజ్రాయెల్లో కూడా ఇట్లాంటి దాడులకు పాల్పడతామని హెచ్చరిక జారీ చేసింది. చేయాలి, ఇంకా చాలా బాగా హెచ్చరికలు చేయండి. నాటో దేశాలు అన్నిటి పేర్లు చెప్పండి, యూరోపియన్ దేశాల పేర్లు కూడా చెప్పండి. అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళల్లో చేయండి కూడా, 2 దాడులు కూడా చేయండి, ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళని చంపేయండి. అప్పుడు ఆ దేశాలకు బుద్ధి వస్తుంది. బిన్ లాడెన్ అనే వాడిని చంపాలని ఎప్పుడు వచ్చింది బుద్ధి? దాదాపు 4 దశాబ్దాల పాటు భారతదేశం చెప్పింది, అరే నాయన కాశ్మీర్ లేదు, అలా పిండాకుడు లేదు, పాకిస్తానోడు 24 గంటల తీవ్రవాదులను పెంచి పోషించడానికి అదొక బూచి చూపెడతాడు అంటే వినకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, పెంచింది, పోషించింది. చివరికి వాళ్ళ ట్విన్ టవర్ కూలాక బుద్ధి వచ్చింది. అప్పుడు పాకిస్తాన్లో దాక్కుని ఉన్నటువంటి లాడెన్ని చంపేసింది. కాబట్టి వాళ్ళకి కాల్తే కానీ ఎదుటోళ్ళ కష్టం తెలియదు. చేయండి, ఆ దేశాల మీద దాడి చేస్తేనే వెతుకుతున్నాం కూడా. అప్పుడు కానీ మొత్తం ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలన్న ఆలోచన రాదు.